ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ శుభములు, మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. టెంపుల్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు దైవనిధి అనే ఈ టీవీ కార్యక్రమంలో మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించిన మా ప్రియులు సుధాకర్ పాల్ గారు, సుసెన్నా పాల్ గారికి హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ శ్రీకాకుళం జిల్లా జి సిగడాం రాజా మండలాల్లో దేవుడు అప్పగించిన పరిచర్యలో ఉన్న ఆ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ యొక్క పరిచర్యల తరపున మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ విధముగా మరి టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆలోచనలను మీ ముందుకు తీసుకుని రావడానికి వారు ఎంతగానో కృషి చేసి ఎంతగానో వెచ్చించి మాలాంటి అల్పులను ఈ విధముగా మీ ముందు నిలబెట్టడానికి ప్రభు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికే నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు మీ చేతుల్లో ఉంటే బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఈ యొక్క వాక్యాన్ని చదివి మీరు కూడా మేలు పొందడానికి సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఇలా ఉంది: మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా యేస్వామి, ఇదిగో నీ యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. నీవు మాతో మాట్లాడబోతుంటుండగా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు మా బ్రతుకుల్లో క్రియ జరిగించి ఏ ఉద్దేశం చేత ఈ భూమి మీద మమ్మల్ని ఉంచావో ఆ ఉద్దేశం మా ద్వారా నెరవేర్చుకొనమని, మహిమ మీరే పొందుకొనమని, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు నామములోని ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన వారలారా, ఈ యొక్క అధ్యాయంలో ఇప్పుడు చదవబడిన లేఖనాలలో మనము చూస్తే దేవుని యొక్క మాటలలో అక్కడ మనం చూస్తున్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే అయితే పైనున్న వాటిని వెదుకుడి అని ప్రభు పౌలు గారి ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈరోజు లోకములో మనుషులందరూ కూడా లోకములో ఉన్న వాటిని వెతుకుతున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో మనం ఎతకవలసింది లేక దేవుని పిల్లలమైనటువంటి మనం కలిగుండి చూడవలసింది ఏంటి అనంటే పరసంబంధమైనటువంటి వాటి కొరకు చూడాలి. ఈ యొక్క చదివిన లేఖన భాగాల్లో ఈ 4 వచనాలు వివరించుట సమయం తక్కువ గనుక అందులో ఉన్న మాటను చెప్తాను. పైనున్న వాటినే వెదుకుడి అన్నాడు. ఎందుకు పైనున్న వాటిని వెదకాలి అని ప్రభు చెబుతూ ఉన్నారంటే క్రీస్తుతో కూడా మనము కూడా లేపబడ్డాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ యొక్క లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చేయవలసిన రక్షణ కార్యాన్ని జరిగించి మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన లేపుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం, రక్షణ పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దైవ సన్నిధికి వెళ్ళి ఆత్మీయంగా ఎదుగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరము అంటే ఆయనతో కూడా లేపబడిన వారం. మరి లేపబడిన వారమైనటువంటి మనము దేన్ని వెతకాలి అనంటే పైనున్న వాటిని వెతకాలి. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన లేచారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో మనం 4వ వచనములో మనం చూస్తే ఆ 4, 5
ఆ వచనాలలో క్లియర్గా ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. చూడండి, 6వ అధ్యాయం 4-5 వచనాలలో నేను చదువుతాను. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అని ఉంటుంది. ఆ క్రింద భాగాన్ని మీరు చదువుకొనండి. తండ్రి ఎలా లేపాడో, తండ్రి మహిమ వలన క్రీస్తును మృతులలో నుండి ఎలాగూ లేపెనో, ఈరోజు విశ్వసించిన నిన్ను నన్ను కూడా అలాగే ఆయన లేపాడు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా అక్కడ చెబుతున్న మాట 2వ అధ్యాయం 4 నుంచి ఆ 6 వచనాల వరకు మనం చూస్తే మనం ఎలాంటి వారము అనంటే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా పూర్వము చీకటిలో బ్రతికినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆ ప్రభువు మన మీద దయ చూపించి ఏం చేశాడంటే, ఆ యొక్క 5వ వచనం చివరి భాగం నుండి చదువుతాను చూడండి. మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నిన్ను కూడా నన్ను కూడా ఆయన లేపాడు. ఆయన క్రీస్తుతో కూడా లేపి ఇప్పుడు మనకేమిచ్చాడంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనకి ఆయనతో కూడా నిత్య జీవాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు జీవము కలిగినటువంటి మనము ఏమయ్యాము? బ్రతికాం. ఏమండి, యెహెజ్కేలు గ్రంథములో చెప్పినట్లుగా ఆ యొక్క బురదలో లేక రక్తములో పొరులాడుచున్నటువంటి నిన్ను ఎవరూ పట్టించుకోకపోతే నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు బ్రతుకు అని నేను చెబితే నువ్వు బ్రతికావు అంటాడు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో. అలాగే పాపముల చేత అపరాధముల చేత పొరులాడుతున్నటువంటి మన దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఆ యొక్క సిలువలో ప్రాణం పెట్టి ఇప్పుడు ఆయన సిలువ మరణము ద్వారా మనకు జీవాన్నిచ్చి ఇప్పుడు మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికినటువంటి మనము, లేపబడినటువంటి మనము ఏం చేయాలి అనంటే, క్రీస్తు మొదట లేపబడి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. క్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు గనుక మనము కూడా లేపబడి అలాంటి ఆశ కలిగే ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయం 20వ వచనంలో ఆ మొదటి భాగంలో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అంటాడు. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి ఎలాగ లేపాడో నిన్ను నన్ను కూడా లేపాడు. నిన్ను నన్ను కూడా లేపి ఆ జీవాన్ని మనకి క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి ఆయన లేపి ఏం చేశాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఆ 3వ వచనములో మనము చూస్తాం కదా, ఏమని ఉంటుంది అంటే, తండ్రి ఆయన లేపి అప్పుడు చూడండి ఆ 3వ వచనం నుండి మనము చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిభాంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ మాటను మనము క్యాచ్ చేద్దాం. ఉన్నతుడైనటువంటి ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. ఆయన లేపబడ్డాడు, ఆ తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎలాగైతే కూర్చున్నాడో యేసుక్రీస్తుని ఎరిగినటువంటి మనం, మన యొక్క గురి గమ్యం కూడా ఏమై ఉండాలి? క్రీస్తులో రక్షించబడి క్రీస్తుని ఎరిగినటువంటి మనం, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం ఇప్పుడు ఏ ఆశ కలిగి ఉండాలి? ఏ తలంపులు కలిగి ఉండాలి? ఏ ఉద్దేశం కలిగి ఉండాలి అంటే ఆ పరలోకం గురించే మనం ఆలోచించాలి. పైనున్న దాని కొరకే మనం ఆలోచించాలి. చాలామంది జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఎంతసేపు కూడా లోక సంబంధమైన ఆలోచనలే, లోక సంబంధమైనటువంటి తలంపులే, లోకానుసారమైనటువంటి భక్తి జీవితం కొరకే ప్రాకులాడుతున్నటువంటి స్థితిని చూస్తాం. అలాంటి వారిని చూసి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘములో ఇలా చెబుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో అనుకుంటా అక్కడ ఉంటుంది కదా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు అంటున్నాడు. చూడండి, లోకములో లోకాశల మీద ఎతికి ఎప్పుడూ తిండి,
ఏమండి బైబిల్ గ్రంథంలో చాలామంది తిండి కొరకు ఆతృత పడ్డారు. ఏమండి గొప్ప భక్తుడైనటువంటి ఇస్సాకు చివరి దశలో మనం చూస్తాము, ఆ కుమారులతో చెప్తారు, ఏటాడి మాంసం తీసుకొని వచ్చినట్లయితే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే తిండికి ప్రాధాన్యత ఇచ్చే స్థితి. ఈ రోజుల్లో కూడా మీటింగ్ అంటేనే అడిగేది ఏంటో తెలుసా, ఈటింగ్ కూడా ఉందా అని అడుగుతున్నాం. ఏమండి ఈరోజు మానవుని యొక్క పరిస్థితి లోక సంబంధమైనటువంటి వాటి కొరకే చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వారు సిగ్గుపడవలసిన వాటి అందు అతిశయపడుతున్నారు. వారి కడుపే వారి దేవుడు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు యోహాను పత్రికలో మనం చూస్తాం కదా, భక్తుడు మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయములో 15-16 వచనాల్లో లోకములో ఏమున్నాయి అంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈరోజు మనుషుల యొక్క ఆశ పర సంబంధమైన వాటి కొరకే ఎతకటం మానేసి భూ సంబంధమైన వాటి కొరకే ఎతుకుతూ ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు కొరకే బ్రతుకుతున్నారు. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఏదో తింటే చాలు, ఉంటే చాలు అనుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటామండి? మహా ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 పైబడి ఒకవేళ ఉంటే ఆ దేవుని యొక్క లేఖనం చెప్పినట్లుగా అది ఆయాసకరమైనటువంటి జీవితమే. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఏదో ఒక రోజు ఈ ప్రేమ కలిగినటువంటి ఎంతో శుద్ధి చేసుకుంటున్న ఈ శరీరాన్ని మట్టిలో కలివడానికి అప్పగించాలి. ఎందుకంటే మరణం ఎవరికి కూడా చుట్టం కాదు, మరణం ఎవరిని విడిచిపెట్టదు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు ఒక రాజ్యం ఉందని, నీకు ఒక స్థలం ఉందని, ఆ ఉన్నతమైనటువంటి రాజ్యంలోనికి నీవు వారసుడు అనే సంగతిని ఈ భూమి మీదే యేసుక్రీస్తు వారు నీకు తెలియచేసి ఆ రక్షణ నీకు ఇస్తే, ఆ యొక్క గురిని మర్చిపోయి భూ సంబంధమైన వాటి కొరకే ఎంతకాలం బ్రతుకుతామండి? మీకు ప్రియులారా, భూమి మీద బ్రతికి పరలోకం కొరకు జీవించినటువంటి జీవితాలు కలిగినటువంటి భక్తుల జీవితాలలో నేను లోకంలో ఉన్నవారిని చెప్పను కానీ దైవ గ్రంథంలో నుండే ఒక 3 వ్యక్తులను మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. వారి జీవితాన్ని వారు ఎలా కట్టుకున్నారు, వారి జీవితంలో వారు ఎలా భూమి మీదే ఉంటూ పరలోక రాజ్యం కొరకు ఎలా ఎదురు చూస్తూ బ్రతికారో వారిని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మొదటి వ్యక్తిని మీ ముందు ప్రవేశపెడుతున్నాను. ఆ వ్యక్తి పేరు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం. ఆయన ఈ భూమి మీదే బ్రతికాడు, కానీ ఆయన దేని కొరకు బ్రతికాడో ఒక అద్భుతమైనటువంటి మన అందరి జీవితాలను దర్శించగలిగిన లేఖనం ఒకటి ఉంది. ఆ యొక్క లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ చరణంలో మనం చూస్తే ఆ యొక్క అబ్రహాము గారి జీవితంలో చూస్తున్నాం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం అండి దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? ఏమండి భూ సంబంధమైనటువంటి వాటి కొరకు ఎదురు చూడలేదు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా బ్రతుకుదామా, ఏ ఇల్లు కట్టుకుందామా, ఏ కారు కొనుక్కుందామా, ఎలా సుఖభోగాలు వస్తాయని చూడట్లేదు. కానీ భూమి మీదే బ్రతుకుతా ఆయన చూస్తున్నది ఏంటి అని అంటే ఆ పునాదులు కలిగిన ఆ పరలోకపు పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకేనేమో దేవుడు ఆయన గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అబ్రహాం ఎవరో తెలుసా? నా స్నేహితుడు అన్నాడు యాకోబు పత్రికలో. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆ యొక్క ఆది కాండంలో మనం చూస్తాం కదా, నేనేదైనా చేయదలిస్తే నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చెప్పకుండా దాచేస్తానా అంటూ ఉన్నాడు. అంతేకాదు ఆది కాండం 18వ అధ్యాయంలోనే ఆ 19వ వచనంలో కూడా అంటాడు కదా దేవుడు, అబ్రహామును నేను ఎరుగుదును. ఎలా ఎరుగుదునో తెలుసా? దేవుడు చెప్తున్న మాట అండి, మనుషులు సాక్ష్యం ఇచ్చినది కాదు. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి తన కుటుంబాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. ఏమండి అలాంటి అబ్రహాము అలాంటి అద్భుతమైన సాక్ష్యం పొందుకోవడానికి కారణం ఏంటి అని అంటే, నేను అనుకుంటున్నాను ఆయన గురి ఎల్లప్పుడూ కూడా పరలోకము మీదే ఉంది. ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ పట్టణం మీదే ఆయన ఉన్నది. అందుకే ఆయన చెబుతున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకే నేను ఎదురు చూచుచున్నాను. మరి ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు?
ఏమండి ఆస్తి కలిసి వస్తుందనా, అప్పులు తీరుతాయనా, రోగాలు పోతాయనా, లేకున్న పరిస్థితులు మారుతాయనా? వద్దండి. ఈ మారితే మారచ్చు, లేకపోతే ఉండొచ్చు, కానీ ఆ పరలోకములో నీకు స్థానం దేవుడు నీకు కల్పించాడు. ఆ స్థలంలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడదాం. అందుకే ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఉంటుంది కదా, 22వ వచనములో అంటాడు, ఇప్పుడైతే సియోనను కొండకను జీవము గల దేవుని పట్టణమునకు అంటున్నాడు. ఆ కింద వచనాలు మీరు చదువుకోనండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. నిజంగా నాకు అప్పుడప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు చదువుతుంటే ఎంత వేగం అక్కడికి వెళ్ళిపోదామా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఏది చేసినా మన కష్టతరంగానే ఉంటుంది, కానీ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పట్టణము ఎంతో శ్రేష్టమైనది, విశ్వాసులకు తండ్రిగా. అందుకే దేవుడు ఆయనకి పిలిచాడేమో. ఈరోజు మనమందరము కూడా అబ్రహాముకు కుమారులుగా దేవుడు చేశాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, నీకు నాకు తండ్రి అని చెప్పుకుంటున్న నీవు నేను అబ్రహాము వలె ఆ పైనున్న దాని కొరకే ఎదురు చూద్దాం. రెండో వ్యక్తిని మీ ముందు ప్రవేశపెడుతూ ఉన్నాను. ఆ వ్యక్తిని కూడా ఈ గ్రంథంలోనే మనం చూస్తాం. చూడండి, ఆ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా మనం చూస్తే, మోషే అన్నటువంటి దైవజనుడు, ఒక ఆయన విశ్వాసులకు తండ్రిని మేము ముందు పెట్టాను. రెండో వ్యక్తి ఎవరునంటే అలుపెరగని నాయకుడుగా, వెనుతిరగని నాయకుడుగా, అద్భుతమైనటువంటి నాయకత్వము కలిగినటువంటి మోషేని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆయన గురించి మనం చదివితే ఇలా ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేని కొరకు ఆయన దృష్టించాడు? బహుమానము కొరకు దృష్టించాడు. ఈ భూమి మీద తాను జీవించిన జీవితానికి, బ్రతికిన బ్రతుకుకు, చేసినటువంటి ఆ భక్తికి పరలోకములో దేవుడు ఆయన కొరకు ఉంచినటువంటి ఆ బహుమానము కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద చేస్తూ ఉన్నాడు. ఐగుప్తు యొక్క సుఖభోగాలు అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు. నిజానికి మోషే మొట్టమొదటిగా ఎక్కడ పెరిగాడు? ఫరో కుమార్తె యొక్క ఆధీనంలో పెరిగాడు. 40 సంవత్సరాలు ఫరో యొక్క ఆధీనంలోనే పెరిగాడు. విలువిద్యలన్నీ నేర్చుకున్నాడు. తదుపరి అందరూ అనుకుంటున్నారు ఫరో తరువాత రాజు మోషే అవుతాడు అనుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు 40 సంవత్సరాల తరువాత బయటకు తీసుకొచ్చాడు. మిద్యాను దేశంలో మనం చూస్తాము 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకునే స్థితి ఇచ్చాడండి. ఎంత ఓపికను నేర్పించాడో దేవుడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నటువంటి స్థితిని ఇచ్చి ఆ గొర్రెలతోనే భాష, అంతవరకు కత్తి పట్టుకొని విలువిద్యలన్నీ నేర్చుకున్నటువంటి మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కర్ర పట్టుకొని గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతాడు? గొర్రెలతోనే మాట్లాడాలి. అందుకేనేమో నాకు అనిపిస్తుంది, మోషేను మరలా దేవుడు పిలుచుకొని నా ప్రజలను నడిపించడానికి బయటికి రా అంటే నేను నోటి మాంద్యం గలవాడిని అంటాడు. ఎందుకన్నాడు అనంటే నేను అనుకుంటున్నాను 40 సంవత్సరాలు గొర్రెలతో మాట్లాడినటువంటి ఆయన గొర్రెల భాష ఈయనకు వచ్చేసింది. ఇప్పుడు మనుషులతో మాట్లాడడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని గుర్తెరిగి నేను నోటి మాంద్యం గలవాడిని, నత్తిగా మాట్లాడతాను, స్పష్టంగా మాట్లాడలేనని చెప్పి అనుకుంటున్నాడు. కానీ దేవుడికి ఎవరు కావాలో తెలుసా? నేనెంత, నా బ్రతుకంటే ఏమనుకుంటున్నావు, నా కులం అంటే ఏమనుకుంటున్నావు, నా ఉద్యోగం ఏంటనుకుంటున్నావు, ఇలా గొప్పలు చెప్పుకున్నవారు దేవునికి అక్కర్లేదు. కానీ నేను నిష్ప్రయోజకుడను, అయోగ్యుడను, ఎందుకు పనికి రానివాడను అని ఎవరైతే విర్రగొట్టబడి, ముక్కలు చేయబడి, తగ్గింపు కలిగిన జీవితంలోనికి వస్తారో అలాంటి వారిని దేవుడు అంటున్నాడు గొప్ప స్థానంలోనికి తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే నేను నోటు మాంద్యము కలిగిన వాడనని ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు, శభాష్, నా కొరకు నువ్వు అవసరం అని దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడే ఆ తరువాత మోషే కొరకు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న భక్తులందరికంటే మిక్కిలి సాత్వికుడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, మోషే యొక్క దృక్పథము, దృష్టి దేని మీద ఉంది? రాజుగా ఉండాలని కోరుకోలేదు,
తరువాత నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఆ ప్రజల దగ్గర ఏదో ఆశించి గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకోలేదు, కానీ దేవుడు పరలోకములు ఆయన కోసం దాశించిన ఆ బహుమానం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవు ఈరోజు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే దేని కొరకు ఎదురు చూస్తున్నావు? పైనున్న వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? భూసంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? భూసంబంధమైన వాటి కొరకు ఎదురు చూసి నీ జీవితంలో ఆ పరలోకాన్ని కోల్పోయేటి కంటే పరలోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూసి ఈ భూమి మీద యోగ్యమైన భక్తుడిగా బ్రతుకుదామండి. అంతేకాదు, మూడో వ్యక్తిని మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వ్యక్తి, ఆయన పేరే కీర్తనాకారుడు, అలాగే రాజు అయినటువంటి దావీదు. ఆయన చెప్తున్న సాక్ష్యాన్ని మనం కూడా విందాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తనలో మనం చూస్తే ఆ యొక్క 13వ చరణములో ఇలా ఉంది: సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అంటున్నాడు. ఎవరి మాట చెప్తున్నారు? కీర్తనాకారుడైనటువంటి దావీదు. ఏమండి, మహా చక్రవర్తిగా అభిషేకించబడినటువంటి ఈయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? సజీవులుండే ఆ దేశము కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఉన్నాడు. ఆయనకు ఆశ, సజీవులుండే ఆ దేశంలో నేను యెహోవా దయను పొందుకుందునన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోదును, నా భక్తి ఏమైపోవును, నా జీవితం ఏమైపోవును అని చెప్పి తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఏమండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు ముందు ప్రవేశించినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు. వీరే ఆ పరలోకము కొరకు ఎదురు చూస్తూ ఉంటే మరి నీవు నేను ఆ పైనున్న వాటి కొరకు ఎంత వెతకాలి? ఆ పరలోకపు స్థలము కొరకు ఎంతగా మనము ఎదురు చూడాలి? అంతేకాదండి, ఆ కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటాడు కదా, 21వ వచనములో, అందుకే అంటాడు, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు అంటున్నాడు. ఏమండి, ప్రాకారము కలిగిన ఆ పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించున్నాడు, కాబట్టి నేను సంతోషిస్తున్నాను, నాకు హృదయంలో చాలా సంతోషం ఉంది అంటున్నాడు. అక్కడోటి అదే అధ్యాయంలో 7వ వచనములో మనం చూస్తే ఆ 2వ లైన్లో అంటాడు కదా, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక చక్రవర్తి అయినటువంటి దావీదు తన వాంఛ ఏంటి అనంటే సజీవులున్న ఆ పరలోక పట్టణములో ఉండాలని, ఆ పైనున్నటువంటి ఆ పట్టణములో తాను ఆనందముగా యుగయుగాలు దేవునితో ఉండాలన్నటువంటి తపన కలిగి బ్రతుకుతూ ఉన్నాడండి. ఈరోజు నీవు నేను దేని కొరకు బ్రతుకుతున్నామో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, పునర్విమర్శన చేసుకుందాం. అంతేకాదు, ఆయన ఇంకా అంటాడు, సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుదనన్న నమ్మకము లేకపోతే నేనేమవుదును అంటున్నటువంటి ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 116వ కీర్తనలో మనం చూస్తాం 9వ వచనములో ఆయన అంటున్నాడు, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ కాలం గడపాలని ఆశపడుతున్నాడు? పరలోకములో, పైనున్నటువంటి ఆ పట్టణములో, సజీవులు ఉన్నటువంటి ఏమండి ఆ పట్టణములో దేవునితో కూడా, దేవుని ప్రజలతో కూడా కాలం గడపాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది ఎక్కడ కాలం గడపాలని చూస్తున్నారు తెలుసా? 1 గంట సమయం దొరికితే ప్రక్కింటికి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడానికి చూస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆ విలువైన సమయం వృధా చేసుకోకుండా ఆ 1 గంట సమయం మోకరించి ప్రభు పాదాల దగ్గరికి వస్తే నువ్వెంత గొప్ప ధన్యుడువు ధన్యురాలు అవుతావో. కానీ చాలామంది వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడానికి కాలయాపన చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మరికొంతమంది ఆ యొక్క సమయాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఎలా వినియోగించుకోవాలో తెలియక ఏమండి వారి జీవితం అంతా వృధాగానే మిగిల్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆయన ఎక్కడ కాలం గడపాలనుకుంటున్నాడో తెలుసా? సజీవులున్న దేశంలో. ఈరోజు ప్రియమైన ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎక్కడ కాలం గడపాలనుకుంటున్నావు? నీ పక్కింటి దగ్గర, ఎదురింటి దగ్గర, కొంతమంది టీవీల దగ్గర, ఆ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఏమండి వ్యర్థమైనటువంటి కార్యక్రమాల దగ్గర కాలయాపన చేస్తూ కాలాన్ని గడుపుతున్నారు. కానీ భక్తుడైనటువంటి దావీదు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? సజీవులున్న దేశములో నేను యెహోవా సన్నిధిలో కాలం గడపాలని ఆశ కలిగి ఉన్నాను. మరి నువ్వు ఈరోజు నేను అలాంటి ఆశ కలిగి ఉండాలి. ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, తల్లి, ఈ
కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ఈ రోజైనా ఒక మార్పు కలిగి మన జీవితంలో దేవుని కొరకు చూద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఏ రోజు ఈ భూమిని మనం విడిచిపెడతామో నీకు తెలియదు, నాకు తెలియదు. అకస్మాత్తుగా ఈ భూమి మీద సంభవించేవి రెండు. ఒకటోది నీ మరణం, అది నీకు చెప్పి రాదు. రెండోది ఆయన రాకడ, అది కూడా నీకు తెలియదు, చెప్పి రాదు. కాబట్టి నీవు పోకముందే, ఆయన రాకముందే నీ జీవితంలో, నీ అంతరంగములో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఏవేవి మార్చుకోవాలో అవన్నీ మార్చుకొని హిజ్కియాకు దేవుడు చెప్పినప్పుడు ఆయన మరలా సరిదిద్దుకొని ఆయన కుటుంబాన్ని చక్కదిద్దుకున్నట్లుగా, ఆయన హృదయాన్ని చక్కదిద్దుకున్నట్లుగా నీవు నేను కూడా చక్కదిద్దుకొని ఆ పైనున్న వాటి కొరకే చూద్దాం. ఏమండి, ఈ దావీదు ఎల్లప్పుడూ కూడా ఆ సజీవులుండే దేశంలో ఉండాలన్నటువంటి తపన కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, అందుకొరకు ఆయన ఇంకా ఆశపడుతూ ఆయన ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడో తెలుసా అండి? అదే కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో మనము చూస్తే 23, 24వ వచనాల్లో ఆయన అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి చూడు, నన్ను పరిశోధించండి అంటూ ఉన్నాడు. పరీక్షించి చూడు. ఎందుకు పరీక్షించమంటున్నాడు? ఎందుకు పరిశోధించమంటున్నాడు? హృదయాన్ని ఎందుకు, తన జీవితాన్ని పరీక్షించమంటున్నాడు అని అంటే, ఏమండి, నీకు ఆయాసకరమైన సంగతులు నాలో ఇంకేమైనా ఉన్నాయేమో. ఒకవేళ 99 మంచి కార్యాలు చేసి ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే ఆ ఒక్క కార్యాన్ని బట్టి ఒకవేళ ఆ పరలోక పట్టణానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతామేమో అనే భయము కలిగి ఆయన అంటూ ఉన్నాడు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన సంగతులు ఏవైనా ఉన్నాయేమో నాలో నుండి తీసివేయి అని చెప్పేసి అంటున్నాడండి. ఈరోజు గొప్ప చక్రవర్తి అయినటువంటి ఆయనే అలా ప్రతి క్షణం కూడా పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, ప్రార్థన చేసుకుంటూ ఆయన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు నీవు నేను ఇంకా ఎంతగా ఎక్కువగా ఎదురు చూడాలో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివే అయితే ఈ రోజు నుంచి పైనున్న వాటి కొరకే ఎదురు చూద్దాం, పైనున్న వాటినే వెతుకుదాం. ఒకవేళ నువ్వు కూర్చున్న స్థలంలో నుండి ఆ పైకి చూస్తే ఫ్యాను, ఆ యొక్క గోడలు, ఆ గోడల్లో ఉన్నవి కనిపిస్తున్నాయి, ఇంతేనా అనుకుంటున్నావు. వాటి కొరకు కాదు నేను చెబుతున్నది, పరలోకము కొరకు, పరలోకములో ఉన్న ఆశీర్వాదము కొరకు, పరలోకములో యుగయుగాలు దేవునితో ఉండే ఆ గొప్ప ధన్యత కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. భూ సంబంధమైన వాటి కొరకు కాదండి. మా ప్రాంతంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక నానుడు ఉన్నది, పంది సూపు కింద సూపట. పంది ఎప్పుడు కూడా క్రిందకే చూస్తుంటుంది. అది తన జీవితంలో ఒకే ఒక్కసారి పైకి చూస్తుంది. ఎప్పుడో చెప్పనా? తను చచ్చే ముందు. తన్ను చంపడానికి ఆ యొక్క చంపేవాళ్ళు తన కాళ్ళు, వెనకాళ్ళు, ముందు కాళ్ళు కట్టేసి మధ్యలో కర్ర పెట్టి దాన్ని మోసుకొని వెళ్ళి చంపడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు పైకి చూస్తుంది. ఏమండి, పందిలాగా మనం ఎల్లప్పుడు కింద చూపు వద్దు కానీ, అనగా భూ సంబంధమైన వాటి వరకు వద్దు కానీ పర సంబంధమైనటువంటి వాటి కొరకే ఎదురు చూద్దాం. మనకి జీవమై ఉన్నటువంటి క్రీస్తు ఒకరోజు మధ్యాకాశంలోనికి మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అండి, ఈరోజు ఆయన కొరకు బ్రతుకుతున్న విశ్వాసిగా సంఘములో వాక్య క్రమంలో ఎదుగుతున్నటువంటి నీవు నేను ఆయన యొక్క అయ్యవండి మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన చేత ఆకర్షించబడతాం. ఆహా, ఆయనతో కూడా మధ్యాకాశంలోనికి వెళ్ళి తదుపరి ఆయనతో కూడా 7 ఏండ్లు పెండ్లి విందులోనికి వెళ్తాం. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప ధన్యత! 7 ఏండ్లు పెండ్లి విందులో ఉండి ఆయనతో ఉండే గొప్ప ధన్యత. బైబిల్ చెబుతుంది, విడవబడుట బహుఘోరం. పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క దీవెనలు మీకు కలగాలని మేము ఆశిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. మాతో కూడా ఏకీవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులను, ప్రియ స్నేహితులందరి మీద నీ కృపించండి, మనస్సు మార్చండి, పరలోకం మీద దృష్టి కేంద్రీకరింప చేయండి. నీవు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీతో కూడా ఎత్తబడే గుంపులోనికి సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఇగో ఈ అవకాశాన్ని కల్పించిన మా ప్రియులు సుధాకర్ పాల్, సుషన్నా పాల్ గారిని, వారికి ఇచ్చిన దర్శనాన్ని, ఆ పరిచర్యని కూడా మీరు దీవించండి. ఇగో నాయన, ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీకు మీ పాదాలు పట్టుకొని కృతజ్ఞతావందనాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు నామములోనే సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.